రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలోని నందిగాం మండలంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటించారు. 1.70 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 3 సిమెంట్ కాంక్రీట్ రహదారులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రహదారులన్నీ గుంతలమయంగా మారాయని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వసతులు, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఆధునిక సౌకర్యాల కల్పనతో పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. మూడవది అన్ని చేయగలుగుతున్నా, నేను చేయలేనట్టు ఏం లేదు, అన్ని చేయగలుగుతున్నా. ఇంకా ఉన్న సమస్య ఏదంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చాలా మంది చదువుకుంటున్నారు. తెల్లవారు నేను ఆఫీసులో కూర్చుంటే 100 మంది వస్తే 60-70 మంది ఉద్యోగాలు అడుగుతున్నారు. ఈ సమస్య కూడా పరిష్కరించాలని నేను రామ్మోహన్ నాయుడు కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నాం. చాలామంది మన ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. మూలపేట పోర్టు కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. రేపు ఏప్రిల్కి మొదటి షిప్ ఇక్కడ తీసుకొస్తాం. ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు ఆర్డీఓ గారికి వచ్చి మాకు 200 ఎకరాల భూమి కావాలి, మీరు ఎంత పెట్టుబడి పెడతామని అడుగుతున్నారు. అది కానీ వస్తే చాలా మందికి ఉపాధి ఉద్యోగాలు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ 18 మాసాలు అయ్యింది. చాలామంది నమ్మలేదు. చంద్రబాబు నాయుడు గారు మేము వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన కంటే ఎక్కువ పథకాలు ఇస్తాం, ఎక్కువ డబ్బులు ఇస్తామంటే చాలామంది నమ్మలేదు. కానీ 18 మాసాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా, చాలా సమస్యలు ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలన్నీ నెరవేరుస్తున్నాం. 3000 పెన్షన్ 4000 చేశాం. మీరు ఎవరు ఉన్నారో ఎవరికి తెలుసుకోలేదు తెలియదు కానీ 4000 పెన్షన్లో 125 రూపాయలు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అంటే 125 రూపాయలే మిగతా పార్టీ వాళ్ళు ఇచ్చారు. 4000లో 1125 రూపాయలు పోతే మిగతా డబ్బంతా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఇచ్చింది. ఫస్ట్ 30 రూపాయలు ఎన్టీ రామారావు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు 75 చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి 200 చేశారు. అదే చంద్రబాబు నాయుడు 200 పెన్షన్ 2000 చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు చెప్పి 3000 చేశారు. మనం ఎలక్షన్లో గెలిచిన తర్వాత 2 మాసాల ముందే 4000 చేస్తామని చెప్పి పెన్షన్ ఇచ్చారు. ఇంకా చాలా మంది పెన్షన్లు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని మళ్ళీ కొత్తగా పెన్షన్లు ఎవరైతే వృద్ధులు ఉన్నారో చాలా మంది భర్త చనిపోయినటువంటి